వెల్కమ్ టు కైటీవీ మీడియా. గతంలో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు హుజూరాబాద్, సాగర్, దుబ్బాక, మునుగోడు ప్రతిదీ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ప్రతి చోట స్థానిక సమస్యలే ప్రధాన చర్చగా నిలిచాయి. ఎంత పని చేశారు, గెలిస్తే ఏమి చేస్తారు అనే ప్రశ్నల చుట్టూ ప్రచారం తిరిగింది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం పూర్తిగా వేరే దిశలో సాగుతుంది. ఇక్కడ రాజకీయ చర్చలు స్థానిక సమస్యలను మించి రాష్ట్ర, జాతీయ స్థాయికి విస్తరించాయి. కేసీఆర్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ ను ఎందుకు కాపాడుతున్నారు వంటి ప్రశ్నలు ప్రచార వేదికలపై మారుమోగుతున్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల పరిస్థితి ఏమైంది అనే అంశం కూడా ప్రధాన ఎజెండాగా మారింది. అంతేకాక దేశభక్తి వరకు ఈ ఎన్నికల్లో చర్చకు రావడం గమనార్హం. ఇలా ప్రతి విషయం ఒక రాజకీయ కోణాన్ని సంతరించుకుంది. ఈ ఎన్నికపై ఇంత ఉత్సాహం ఎందుకు? జూబ్లీహిల్స్ లో గెలుపోటములు రాజకీయ పార్టీలకు, ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నియోజకవర్గం హైదరాబాద్ హృదయంలో ఉండటం, అధికార కేంద్రానికి దగ్గరగా ఉండటం మరియు ఇక్కడ ఉన్న విభిన్న వర్గాల ఓటర్లు, బస్తీ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అన్ని కలిపి ఈ బై ఎలక్షన్ ను రాష్ట్ర రాజకీయాల దిశను చూపించి ఒక సూచికగా నిలబెట్టాయి. ఇది కేవలం ఒక స్థానిక పోరు కాదు, 2 పాలనల మధ్య పోలికగా మారింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2 సంవత్సరాల సుపరిపాలన, రేవంత్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ పరిపాలనా విధానం మధ్య తేడా చూపించడానికి కూడా ఈ ఎన్నిక వేదికగా మారింది. సాధారణంగా ఉప ఎన్నికలు ప్రభుత్వ పనితీరులు అడ్డం కావు, కానీ ఈసారి ఈ పరిస్థితి అలా మారింది. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు తమ పాలనకు మద్దతు ఇచ్చినట్టే, బీఆర్ఎస్ గెలిస్తే పాత పాలనపై విశ్వాసం ఇంకా ఉన్నట్టే, బీజేపీ విజయం సాధిస్తే కొత్త ప్రత్యామ్నాయం పెరుగుతున్న సంకేతమని భావిస్తున్నారు. అందుకే ఈ బై ఎలక్షన్ పార్టీలకే కాకుండా నేతలకు కూడా ఇజ్జత్ కా సవాల్గా మారింది. ముఖ్యమంత్రులు కూడా ఇంత ప్రాధాన్యంతో ప్రచారానికి దిగటం చాలా అరుదు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఇప్పుడు కేవలం ఓటింగ్ పోరు కాదు, 3 రాజకీయ పార్టీల పరువు ప్రతిష్టలకు సంబంధించిన సమరం. ఇది రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే ఉప ఎన్నిక. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన